సార్ మీరు అక్కడ అలా ఉండిపోండి. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్ల. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్కి రప్పించారు. నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కనపడితే కారుతో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్సెస్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? స్టేషన్కి రప్పించారా? నోటీసులు ఇచ్చారా? లేదే. జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో. జనసేన కార్యకర్తకు పిలవరు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే, విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. ఎఫ్ఐఆర్లు వేశారా? దానిపైన ఏం చేస్తారు? అవి ఎఫ్ఐఆర్ అయ్యారు. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. నా భయానో లేకపోతే ఏదో భయపడుతున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారని మీరు ఇలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి. రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది. న్యాయస్థానాలకు వెళ్తాం కదా, విడిచిపెట్టేది లేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన బయటకు వచ్చి మీకు ఏదైతే అది మీరు అర్థం చేసుకోవాలి. ఆయన బయటకు వచ్చి మీకు ఏదైతే అది మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ దయచేసి సార్ మీరు అక్కడ అలా ఉండిపోండి. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్ల. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్కి రప్పించారు. నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కనపడితే కారుతో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్సెస్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? స్టేషన్కి రప్పించారా? నోటీసులు ఇచ్చారా? లేదే. జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో. జనసేన కార్యకర్తకు పిలవరు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే, విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. ఎఫ్ఐఆర్లు వేశారా? దానిపైన ఏం చేస్తారు? అవి ఎఫ్ఐఆర్ అయ్యారు. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. నా భయానో లేకపోతే ఏదో భయపడుతున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారని మీరు ఇలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి. రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది. న్యాయస్థానాలకు వెళ్తాం కదా, విడిచిపెట్టేది లేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మా లీడర్స్ ఉంటారు కదా, కొందరు వర్షాలు పడి ఇక్కడే కూర్చుంటారు. అక్కడి నుంచి ఉంటారు. ఇద్దరు వయసు ఆయన బయటకు వచ్చి మీకు ఏదైతే ఉంటుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ మా లీడర్స్ ఉంటారు కదా, కొందరు వర్షాలు పడి ఇక్కడే కూర్చుంటారు. అక్కడి నుంచి ఉంటారు. ఇద్దరు వయసు ఆయన బయటకు వచ్చి మీకు ఏదైతే ఉంటుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్ల. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్కి రప్పించారు. నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కనపడితే కారుతో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్సెస్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? స్టేషన్కి రప్పించారా? నోటీసులు ఇచ్చారా? లేదే. జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో. జనసేన కార్యకర్తకు పిలవరు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే, విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. ఎఫ్ఐఆర్ లేసారా? దానిపైన ఏం చేస్తారు? అవి ఎఫ్ఐఆర్ అయ్యారు. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. నా భయానో లేకపోతే ఏదో భయపెడుతున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారని మీరు ఇలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి. రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది. న్యాయస్థానాలకు వెళ్తాం కదా, విడిచిపెట్టేది లేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.